హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు కిచెన్ క్లీనింగ్. కిచెన్ వచ్చేసరికి ఇగో ఇది ఫ్రెండ్స్, మొత్తం ఇలా కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేయాలి. ఇవన్నీ లోపల ప్లస్ బయట సామాన్ మొత్తం తీయాలి ఫ్రెండ్స్. ఈరోజు పైన సైడ్ అద్దని చెప్పారు కస్టమరు, ఓన్లీ కింది మాత్రమే లోపల చేయమని చెప్పారు. అందుగురించి పైన పైన చేసేస్తున్నాము. మళ్ళీ లిక్విడ్స్ వేసేసి క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు కిచెన్ బాగానే పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇక సామాన్ మొత్తం తీసేసాం ఫ్రెండ్స్. కింది ర్యాక్స్ అంటారు, ఇవి కబోర్డ్స్. సామాన్ అంతా తీసేసి ఓన్లీ ఇట్లా లైట్గా దులిపేసి పెట్టేస్తాం ఫ్రెండ్స్. మేము సామాన్లు ఏం క్లీన్ చేసుకుంటూ పెట్టాము. కిచెన్ క్లీనింగ్ అనేది బాగా హార్డ్ వర్క్ ఫ్రెండ్స్. అయ్యో, అందులో లోపలికి వెళ్ళి మరీ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. బాగా అంటే బాగా హార్డ్ వర్క్. ఇట్లా మా స్ప్రే చేసేసుకుంటా స్పాంజ్తో రాసేసి, స్టీల్ పీస్ ఉంటే స్టీల్ పీస్తో రాసేసి, లైనింగ్స్ పడతాయి మీరు చూసుకొని రాసుకోవాలి. ఇవన్నీ స్పూన్ సెక్షన్. ఇవన్నీ మేడం కింద పేపర్ వేయమని చెప్పారు, పేపర్ వేసాము. టోటల్గా ఇంత కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కిచెన్ ఎలా ఉంది అనేది కామెంట్ కన్ఫర్మ్గా చేయండి. ఇది ఫుల్ కిచెన్ కంప్లీట్ అయిపోయింది. ఇది చిమ్నీ తెలుసు కదా, ఇది కింద కబోర్డ్స్ అంటారు. ఈ పైన కబోర్డ్స్, ఈ మిడిల్ కబోర్డ్స్. దీన్ని టైల్స్ అంటారు ఫ్రెండ్స్. కింది దాన్ని స్లాబ్ అంటారు. దీన్ని స్లాబ్, దీన్ని టైల్స్. ఇది టైల్స్ అంటారు, దీన్ని స్లాబ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో ఇది చిమ్నీ, దీనికి హెయిర్ మొత్తం పోవడానికి ఆ చిమ్నీ కూడా క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది గ్యాస్ స్టవ్. ఇది కప్పుల సెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందనే కన్ఫర్మ్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి.